హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషా ఖయీం వ్లాగ్స్. ఈరోజైతే నేను అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. మేము మా ఫ్యామిలీ మెంబర్స్, మా పిన్ని వాళ్ళు, అత్త వాళ్ళు, కజిన్స్ అందరం కలిసి సరదాగా వన్ డే గడుపుదామని చెప్పి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గ్యాదర్ అయ్యామండి. మేము బిర్యానీ చేసుకోవాలని డిసైడ్ అయ్యామండి. ఎప్పుడు స్టవ్ మీద చేసుకుంటాం కదా, ఈసారి కట్టెల పొయ్యి మీద చేయాలనుకున్నామండి. ఎందుకంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కట్టెల పొయ్యి మీద ఒక పెద్ద వెసల్ పెట్టుకోవాలండి. మేము 6 kgs ఆఫ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి 1.5 కిలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత షాజీరా, 5 బిర్యానీ ఆకులు, 6 యాలకులు, 6 లవంగాలు, 6 పట్టా వేసుకోవాలండి. తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1.5 kg వేసుకోవాలండి. 6 మిరపకాయలు కూడా అప్పుడే వేసేసుకోవాలండి. ఒక 30 minutes టైం పడుతుంది ఆనియన్స్ రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వడానికి. ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే ఆనియన్ కలర్ని బట్టి మనకు బిర్యానీ కలర్ బాగా వస్తుంది. నెక్స్ట్ 1/2 kg అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల బిర్యానీ టేస్టీగా వస్తుందండి. అదే బిర్యానీ యొక్క సీక్రెట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలపాలండి, పచ్చివాసన వెళ్ళే వరకు, లేకుంటే కింద అంటు కట్టద్ది. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. నెక్స్ట్ బాగా వాష్ చేసి పెట్టుకున్న 5 kgs చికెన్ వేసుకోవాలండి. తర్వాత బాగా మిక్స్ చేయాలి, మసాలా మొత్తం ముక్కలకి తగిలేలాగా. కట్టెల పొయ్యి కాబట్టి జాగ్రత్తగా మిక్స్ చేయాలండి, లేకుంటే అంటు కట్టద్ది. కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ టేస్టే వేరండి. ఇప్పుడు 2 tablespoons మిరప్పొడి వేసుకోవాలి. 3 tablespoons ధనియాల పౌడర్ వేసుకోవాలి. బాగా కలపాలండి. నెక్స్ట్ 1.5 kg టొమాటో వేసుకోవాలి. ఆ వీడియో స్కిప్ అయిపోయింది, షూట్ చేయడం మర్చిపోయానండి. టొమాటో బాగా కలపాలి. తర్వాత కొత్తిమీర 1/2 కట్ట, పుదీనా 1/2 కట్ట వేసుకోవాలి. నెక్స్ట్ పెరుగు 1/2 లీటర్ వేసుకోవాలండి. పెరుగు వల్ల టేస్ట్ బాగుంటుంది. పెరుగు వేసిన తర్వాత బాగా కలపాలండి. ఇప్పుడు మనం 6 kgs రైస్కి సరిపడా వాటర్ వేసుకోవాలి. మేమైతే 6 kgs రైస్కి 8 liters వాటర్ వేసామండి. తర్వాత బాగా కలపాలి. నెక్స్ట్ 20 minutes మూత పెట్టేయాలండి. తర్వాత మూత తీసి చూస్తే ఎసరు వచ్చినట్లయితే మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న 6 kgs రైస్ వేసుకోవాలండి. తర్వాత బాగా కలపాలి. తర్వాత మూత పెట్టేసుకోవాలి. మనకు ఆనియన్స్ బాగా రెడ్డిష్ కలర్లో వచ్చాయి కాబట్టి మనకు బిర్యానీ కలర్ బాగా వస్తుందండి. నెక్స్ట్ 20 minutes తర్వాత మంట ఆపేసి బొగ్గుల మీద దమ్కి వదిలేయాలి. నెక్స్ట్ 15 minutes తర్వాత పొయ్యి మీద నుంచి దించేయాలండి. అంతే అండి, బిర్యానీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా బిర్యానీ కలర్ ఎంత బాగా వచ్చిందో. చూస్తుంటేనే నోరూరుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.